అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నటుడు నాని కెరీర్లోని సూపర్ హిట్ చిత్రాల్లో జెర్సీ ఒకటి. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన క్రికెటర్గా నటించారు. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై శుక్రవారంతో 5 ఏళ్లైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో జెర్సీ స్పెషల్ షో వేశారు. దీనికి నాని, అంజనా దంపతులు హాజరయ్యారు. అభిమానులు చూపిస్తున్న ఆదరణ పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజు నాకెంతో భావోద్వేగంగా ఉంది. అభిమానుల ఆదరణ చూస్తుంటే మళ్లీ తన ప్రయాణాన్ని ఆస్వాదించడం కోసం అర్జున్ తిరిగి భూమి మీదకు వచ్చినట్టుంది. గుండె బరువెక్కింది. అభిమానుల ప్రేమాభిమానాలతో మనసు నిండిపోయింది అని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అంచనా సైతం ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. తొలిసారి థియేటర్లో ఆ సినిమా చూసిన రోజులు నాకు ఇంకా గుర్తొస్తున్నాయి. ఎన్నిసార్లు చూసినా ఆ సీన్స్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తాయి. మా అబ్బాయి అర్జున్ ఇప్పుడిప్పుడే జెర్సీ థీమ్ సాంగ్ పియానోపై ప్లే చేయడం నేర్చుకుంటున్నాడు అని రాసుకొచ్చారు. బాహుబలి ఫ్రాంచైజీతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకుని గ్లోబల్ స్టార్ హీరోగా మారిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం 2 సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి మహానటి ఫేమ్ నాగస్విన్ దర్శకత్వంలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ కల్కి 2898 AD సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కుతుంది. మరోవైపు మారుతి దర్శకత్వంలో నటిస్తున్న రాజా సాబ్ హర్రర్ కామెడీ జోనర్ లో వస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్ సౌండ్ ఇంజనీర్ పప్పు కూతురు కుమారుడి హాఫ్ శారీ ధోతి ఫంక్షన్ కు హాజరయ్యారు. హైదరాబాద్ లో ఇనా అవాసా హోటల్లో జరిగిన ఈవెంట్ లో ప్రభాస్ బ్లాక్ క్యాప్, షర్ట్, గాగుల్స్ తో సూపర్ కూల్ స్టైలిష్ లుక్ లో మెరిసిపోతూ ప్రత్యక్షంగా ఆకర్షణగా నిలిచాడు. అదుర్స్ 2 అనేది వస్తుంది అని ఊరిస్తున్నారు. చేయకపోతే కనుక నేను ఇండియా ధర్నా చేస్తాను కూడా. ఏంటి ఆ ధైర్యం? ఆ క్యారెక్టర్లో ఒక్కసారి దిగి కళ్ళజోడు పెట్టాడా, పంచె కట్టి ఎత్తి ఇలా కట్టాడా? వానా వెంకట్ హీరోయిన్ ఎలా బుట్ల పడేస్తుంది? మనుషులకు ఉండదు, ఓన్లీ కథలకే ఉంటుంది. ఏపీలో జరుగుతున్న రాజకీయాల గురించి ఏం చెప్తారు? మైకులు పెట్టుకుని తిడతారు. మన ముందు నుంచోడానికి కూడా కాలిగొట్టు కూడా సరిపోయిన వాళ్ళు కొంటున్నారు. సినిమా వాళ్ళు రాజకీయాలకు వెళ్ళడం తప్పంటారా? కళ్యాణ్ అన్నవాడు బెస్ట్ ఫ్రెండ్. ఈ రోజుకి ఎవ్వరు ఎన్ని లక్షల మంది ట్రోల్ చేసుకొని మీ మీద రూమర్స్ ఉంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ కరెక్ట్గా చెప్పండి. వైఎస్ జగన్ని, రాంగోపాల్ని కలిపింది కోన వెంకటేనా? ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యాక్టర్లలో టాప్లో ఉంటాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఈ లీడింగ్ స్టార్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సూర్య ఖాతాలో కంగువా, సూర్య 43, సూర్య 44 సినిమాలున్నాయి. కాగా ప్రొఫెషనల్గా సక్సెస్ ట్రాక్లో వెళ్తున్న సూర్యకు ప్రస్తుతం మరిచిపోలేని అనుభూతిని పొందుతున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే సూర్య కుమారుడు దేవ్ కరాటే పోటీల్లో బ్లాక్ బెల్ట్ సాధించాడు. బ్లాక్ బెల్ట్ ప్రధానోత్సవానికి సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. కరాటే పోటీలో పాల్గొన్న వారికి విజేతలకు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందనలు తెలియజేశాడు సూర్య. కుమారుడు దేవును చూసి ఆనందంలో పుత్రోత్సాహంతో మురిసిపోయాడు. ఈ విజువల్స్ ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతున్నాయి. కాగా పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కంగువాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. ఇప్పటికే మేకర్స్ కంగువా నుంచి విడుదల చేసిన టైటిల్ గ్లిమ్స్ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు డైరెక్షన్లో నటిస్తున్న తలైవా 171 ఒకటి గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రజనీకాంత్ స్మగ్లర్గా కనిపించబోతున్నట్టు ఇప్పటికే హింట్ ఇచ్చేశాడు లోకేష్ కనకరాజ్. ఈ మూవీలో కీ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ను సంప్రదించినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో లీడింగ్ హీరో పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇంతకీ ఆ నటుడు ఎవరనే కదా మీ డౌట్. ఈసారి మాత్రం వినిపిస్తుంది బాలీవుడ్ యాక్టర్ పేరు కాకుండా టాలీవుడ్ యాక్టర్ కింగ్ నాగార్జున పేరు. లోకేష్ కనకరాజ్ ఇప్పటికే నాగార్జునతో సంప్రదింపులు జరిపాడట. మరి నాగ్ తలైవా ప్రాజెక్టుకు ఓకే చెప్పాడా లేదా అనే దానిపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.
మెగా ఫ్యామిలీలో దాదాపు అందరూ సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. చిరంజీవి చిన్న కూతురు మాత్రం వీటికి దూరంగా ఉంది. ప్రస్తుతం పిల్లలతో కలిసి ఉంటున్న ఈమె ఇప్పుడు కొత్తగా వ్యాపారంలోకి ఎంటర్ అయింది. ఇదో అద్భుతమైన ప్రయాణం అని చెప్తూ ఎగ్జైట్ అయిపోయింది. ఇంతకీ ఏంటి విషయం అంటే, రీసెంట్ గా హైదరాబాద్ లో స్టూడియో అనంత పేరుతో ఓ ఫిట్నెస్ సెంటర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సెలబ్రిటీలు సందీప్ కిషన్, రైసీనాతో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా వచ్చారు. అయితే ఈ ఫిట్నెస్ సెంటర్ లో తను కూడా భాగమైనందుకు చాలా థ్రిల్లింగ్ గా ఉందని శ్రీజ తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. ఈ సెంటర్ లో జిమ్, యోగా లాంటివి ఉంటాయని తెలుస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ఆడు జీవితం విడుదలకు ముందే విశేష ఆదరణ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు సృష్టిస్తుంది. విడుదలైన 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు రాబట్టినట్లు చిత్ర బృందం పేర్కొంది. మలయాళంలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ చిత్రాల జాబితాలోకి ఇది చేరింది. దీనిపై నటుడు పృథ్వీరాజ్ ఆనందం వ్యక్తం చేశారు. ది గోట్ లైఫ్ కొత్త శిఖరాలను అందుకుంటుంది, ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తుంది. మీ అచంచలమైన ప్రేమ మద్దతుకు కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ విజయంపై పలువురు సినీ ప్రియులు స్పందిస్తూ మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అనడానికి ఇదొక నిదర్శనమని కామెంట్ పెట్టారు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో మహేష్, నమ్రత జంట ఒకరు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నమ్రత ఆ తర్వాత మహేష్ ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ జంటకు గౌతమ్, సితారా అనే పిల్లలు కూడా ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరాదేవి కుమారుడైన మహేష్ బాబు టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగారు. అయితే 2022లోనే మహేష్ బాబు మదర్ ఇందిరాదేవి కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా నమ్రత తన అత్తను తలుచుకుని ఎమోషనల్ పోస్ట్ చేసింది. మీరెల్లప్పుడూ మాతోనే ఉన్నారంటూ ఇందిరాదేవి పాత ఫోటోను ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది. ఇందిరాదేవి ఏప్రిల్ 20, 1952లో జన్మించారు. హీరో కృష్ణను పెళ్లాడిన ఇందిరాదేవికి 2 కుమారులు, 3 కుమార్తెలు జన్మించారు. కాగా ఒకే ఏడాదిలో కృష్ణ, ఇందిరాదేవి మరణించిన సంగతి తెలిసిందే. జీన్స్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసి సూపర్ ఫేమ్ సంపాదించుకుంది ఐశ్వర్యారాయ్. ఈ భామ ఐష్ నుంచి ఐశ్వర్యారాయ్ బచ్చన్ గా మారి 17 ఏళ్లు అవుతుంది. ఈ భామ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కోడలిగా, అభిషేక్ బచ్చన్ సతీమణిగా సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తుంది. శనివారం ఐష్, అభిషేక్ 17వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తన భర్త అభిషేక్ బచ్చన్ ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్ తో కలిసి సెల్ఫీ దిగి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. స్టార్ కపుల్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ నెట్టింటిని కామెంట్స్, సందేశాలతో నింపేశారు ఫాలోవర్ల, అభిమానులు, నెటిజన్స్. ఈ సెల్ఫీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఐశ్వర్యారాయ్ చివరిగా మణిరత్నం మ్యాగ్నమ్ ఓపస్ పొన్నియిన్ సెల్వన్ ఫ్రాంచైజీలో నందిని పాత్రలో నటించింది. ఎపిక్ పీరియడ్ యాక్షన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదలై నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. చోళా సామ్రాజ్యం నేపథ్యంలో సాగే స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కించాయి. బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంటా విషాదం నెలకొంది. ఆయన బావ రాజేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా సోదరి సరితకి తీవ్ర గాయాలయ్యాయి. బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రాజేష్, సరిత దంపతులు శనివారం సాయంత్రం బీహార్లోని గోపాల్గంజ్ జిల్లా నుంచి కారులో పశ్చిమ బెంగాల్కు బయలుదేరారు. ఢిల్లీ, కోల్కతా జాతీయ రహదారిపై వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు అని వివరించారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, అప్పటికే రాజేష్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారన్నారు. సరితకు కాలు విరిగిందని, ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ కాంబోలో టాప్ లో ఉంటుంది ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ ను ఏ రేంజ్ లో రఫ్ ఆడించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సీక్వెల్ ప్రాజెక్టుకు మించిపోయే వినోదాన్ని అందించేందుకు ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కూడా వస్తుందని తెలిసిందే. అప్డేట్స్ కోసం చూస్తున్న అభిమానుల కోసం చాలా రోజుల తర్వాత స్టిల్ రూపంలో డబుల్ ఇస్మార్ట్ వార్త బయటకొచ్చింది. రామ్, పూరి సెట్స్ లో సరదాగా చిట్చాట్ చేస్తున్న స్టిల్ ను మేకర్స్ షేర్ చేశారు. డబుల్ ఎంటర్టైన్మెంట్ కు రెడీగా ఉండండి అంటూ, ఈ స్టిల్ తో రెడీగా ఉండండి అంటూ పూరి చెప్పకనే చెబుతున్నాడంటున్నారు సినీ జనాలు. ముంబైలో డబుల్ స్మార్ట్ క్లైమాక్స్ ఫైట్ సీన్ ప్లాన్ చేశాడని, ఈ సినిమా కోసం ఏకంగా 7 కోట్లు పెడుతున్నాడని ఇప్పటికే ఫిలిం నగర్ సర్కిల్లో ఓ వార్త వైరల్ అవుతోంది. టాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ ఘోష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విలన్గా, కమేడియన్గా తనకంటూ తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే అజయ్ ఘోష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి. శివపాలడుగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చాందిని చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
ఇప్పుడు తాజాగా మూవీ నుంచి టీజర్ను వదిలారు మేకర్స్. టీజర్ గమనిస్తే గుంటూరులో మ్యూజిక్ షాప్ నడుపుకుంటున్న 50 ఏండ్ల మూర్తికి డీజే ఆపరేటర్ అవ్వాలని కోరిక ఉంటుంది. ఆ విషయం ఇంట్లో తన భార్యకి చెప్పినా, బయట స్నేహితులకు చెప్పినా ఈ వయసులో డీజే ఏంటి అంటూ ఎగతాళి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తన డ్రీమ్ కోసం మూర్తి ఏం చేశాడు అనేది సినిమా స్టోరీ. కమల్ హాసన్ విలక్షణ నటుడు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. కమల్ హాసన్ ఖాతాలో ఇండియన్ 2, థగ్ లైఫ్ సినిమాలున్నాయి. మరోవైపు ప్రభాస్ టైటిల్ రోల్లో నటిస్తున్న కల్కి 2898 ADలో కీ రోల్ కూడా చేస్తున్నాడు కమల్ హాసన్. ఇదిలా ఉంటే కమల్ హాసన్ అభిమానులను ఖుషి చేసే వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇండియన్ 2 జూన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ఇప్పటికే వార్తలు తెరపైకొచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు కమల్ హాసన్ కీ రోల్ చేస్తున్న కల్కి 2898 AD కూడా ఇదే నెలలో రాబోతున్నట్టు తెలుస్తోంది. తాజా టాక్ ప్రకారం ఈ మూవీ జూన్ 20న థియేటర్లో సందడి చేయనుంది. ఒకవేళ ఇదే నిజమైతే జూన్లో ఉలగనాయకన్ అభిమానులకు డబుల్ ఫీస్ట్ పక్కా అయిపోయినట్టేనన్నమాట. గుజరాత్ టైటన్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న గిల్ లవర్ ని మార్చాడనే పుకారు ఊపందుకుంది. విదేశీ హీరోయిన్ తో గిల్ ప్రేమలో పడ్డాడట. ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని తెలుస్తోంది. అంతేకాదు గిల్ కోసం ఆమె ఇండియాకి వచ్చిందని తెలుస్తోంది. తాజాగా జరిగిన మ్యాచ్ లో ఆమె సందడి చేయడం ఇప్పుడు పెద్ద సంచలనంగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు క్యూబా హీరోయిన్ గా ప్రేమలో పడ్డాడట. ఆమెతో రొమాన్స్ చేస్తున్నాడని తెలుస్తుంది. మరి ఆమె ఎవరు అనేది చూస్తే క్యూబాకి చెందిన హీరోయిన్ అనా డి ఆర్మాస్ అని తెలిసింది. ఆమె ఏప్రిల్ 17న జరిగిన గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్ టైంలో ఆమె స్టేడియంలో మెరిసింది. గిల్ ఆడే సమయంలో ఆమె సందడి చేస్తుంది. పాటలు బాగుంటే 100 కోట్ల వ్యూస్ వస్తాయని తెలిసిందే. అల్లు అర్జున్, సాయి పల్లవి సాంగ్స్ యూట్యూబ్లో రికార్డులు సెట్ చేసి పెట్టాయి. ఇటీవల మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి వచ్చిన కుర్చీ మడతపెట్టి సాంగ్ తాజాగా 200 మిలియన్ వ్యూస్ సాధించింది. మహేష్ శ్రీలీల స్టెప్పులకు థియేటర్స్ ఏ రేంజ్లో దద్దరిల్లాయో తెలిసింది. యూట్యూబ్లో కూడా ఆ పాట దాదాపు 20 కోట్ల వ్యూస్ని సాధించి సరికొత్త రికార్డు సెట్ చేసింది. అయితే ఇప్పటికే 200 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్స్ చాలా ఉన్నాయి. వాటిలో ఫాస్ట్గా 200 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్స్ అంటూ మరో రికార్డుని బయట తీశారు. కుర్చీ మడతపెట్టి సాంగ్ 200 మిలియన్ వ్యూస్ సాధించడానికి 78 రోజులు పట్టింది. అయితే పుష్ప సినిమాలో సమాంత స్పెషల్ సాంగ్ ఊ అంటావా సాంగ్ అయితే కేవలం 68 రోజుల్లోనే 200 మిలియన్ వ్యూస్ సాధించింది. అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్ 200 మిలియన్ వ్యూస్ రావడానికి 95 రోజులు పట్టింది. ఇలా ఫాస్ట్గా 200 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్స్లో సమాంత ఊ అంటావా సాంగ్ మొదటి ప్లేస్లో ఉంటే, మహేష్ కుర్చీ మడతపెట్టి సాంగ్ 2వ ప్లేస్లో ఉంది. అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్ 3వ ప్లేస్లో ఉంది. ఈ రికార్డులు మాత్రం మహేష్ బన్నీని దాటించి మరీ సమాంత టాప్లో నిలిచిందని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఆ సాంగ్లో అల్లు అర్జున్ కూడా ఉండటం గమనార్హం. బడే మియా చోటే మియా ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు మాజీ ప్రపంచ సుందరి నటి మానుషి చిల్లర్. తన నటనను సవాల్ చేసే పాత్రల కోసం వేచి చూస్తున్నానని అన్నారు. సందీప్ రెడ్డి వంగా చిత్రాలంటే తనకెంతో ఇష్టమని, భవిష్యత్తులో అవకాశం వస్తే తప్పకుండా ఆయనతో కలిసి పనిచేస్తానని అన్నారు. సందీప్ రెడ్డి వంగా చిత్రాలంటే నాకెంతో ఇష్టం. ఇటీవల యానిమల్ చూసా. రష్మిక పోషించిన గీతాంజలి పాత్ర నాకెంతో నచ్చింది. కుటుంబంలో కలతలు వచ్చినప్పుడు తను ధైర్యంగా నిలబడింది. రష్మిక నటన అద్భుతం. నటిగా నన్ను సవాల్ చేసే అలాంటి పాత్రలు చేయాలని ఉంది అని చెప్పారు. అర్జున్ రెడ్డికి రీమేక్గా తెరకెక్కిన కబీర్ సింగ్లో ప్రీతి పాత్ర కోసం చిత్ర బృందం తొలుత తననే సంప్రదించిందని, అయితే షాహిద్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందనే విషయం తెలియక తాను రిజెక్ట్ చేశానన్నారు. అదీకాక ఆ సమయంలోనే తాను మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుపొందానని, దాంతో ఏడాది పాటు ఆ బృందంతో కాంట్రాక్టు కుదిరిందన్నారు. ఆ కారణంతోనే సినిమా చేయలేకపోయానని తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా 100 రోజులు ఆడింది. మీరు సరిగ్గానే విన్నారు. ఈ సంక్రాంతికి థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం మిడ్ నైట్ షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో అనుకున్న దానికంటే కాస్త జనాలు తక్కువగానే వెళ్లారు. ఓవరాల్గా యావరేజ్ అనిపించుకున్న ఈ చిత్రం ఏకంగా 2 థియేటర్లలో 100 రోజుల పాటు ఆడింది. శనివారంతో ఈ మార్కు చేరుకుంది. సినిమా హిట్ అయితే చాలు, వీకెండ్ వరకు థియేటర్లలో ఉంటే చాలు అనుకునే ఈ రోజుల్లో మహేష్ గుంటూరు కారం 100 రోజులు ఆడిందంటే గ్రేట్ అని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ చిలకలూరిపేటలోని వెంకటేశ్వర థియేటర్, కర్ణాటక ముల్బాకల్లోని నటరాజ థియేటర్లో ఈ మార్కు చేరుకుంది. నారా రోహిత్ హీరోగా, టీవీ5 జర్నలిస్ట్ మూర్తి దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం ప్రతినిధి 2 ఏప్రిల్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రతినిధి 2 అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ థ్రిల్లర్. ఏపీ సీఎం జగన్ టార్గెట్గా తెరకెక్కించిన చిత్రం అనే వాదన ఉంది. టీడీపీకి పొలిటికల్ మైలేజ్ ఇచ్చేందుకు రూపొందించిన చిత్రం అనడంలో సందేహం లేదు.
కాగా జర్నలిస్ట్ మూర్తి నారా రోహితో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వీరిని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ మంజుష ఒక ప్రశ్న లేవనెత్తారు. ప్రతినిధి చిత్రంలో హీరో నుదుటి మీద గాయం ఉంటుంది, ఆయన బ్యాండేజ్తో కనిపిస్తారు. ఏపీ సీఎం జగన్ పైన ఇటీవల దాడి జరిగింది, ఆయన నుదుటి మీద కూడా బ్యాండేజ్ కనిపిస్తుంది. జగన్ మీద రాయి దాడి ఘటన తర్వాత ఈ సీన్ తీశారా అని ఆమె అడిగారు. దీనికి జర్నలిస్ట్ మూర్తి సమాధానం చెప్పాడు. అలాంటిదేం లేదు, సీఎం జగన్ మీద దాడి జరగకముందే ఆ సన్నివేశాలు తీశాము. మా మూవీలో హీరో కుడి కన్ను మీద బ్యాండేజ్ ఉంటుంది, సీఎం జగన్ కి మాత్రం ఎడమ కన్ను మీద ఉంటుంది. మీరు టీజర్లో కూడా ఈ సన్నివేశం చూడొచ్చు. మేము సీఎం జగన్ పై జరిగిన దాడి స్ఫూర్తితో ఆ సన్నివేశాలు చేయలేదు, అంతకు ముందే తెరకెక్కించాము, నేను ఊహించలేదు అన్నారు. నారా రోహిత్ సిరి లైలా జంటగా నటించారు. హిట్స్ లేక సినిమాలు మానేసిన నారా రోహిత్ ప్రతినిధి 2 అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మలయాళ నటుడు టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం నడిగార్. ఈ సినిమాకు డ్రైవింగ్ లైసెన్స్ ఫేమ్ జీన్ పాల్ లాల్ దర్శకత్వం వహిస్తూ ఉండగా సౌబిన్ షాహిర్ కథానాయికగా నటిస్తుంది. తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, గాడ్ స్పీడ్ బ్యానర్లపై నవీన్ యర్నేని, వై రవిశంకర్, అలానే ఆంటోనీ అండ్ అనూప్ వేణుగోపాల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ విడుదల చేయగా టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. నటి ఈషా డియోల్ లుక్లో ఈ మధ్య చాలా మార్పులు వచ్చాయి. ఇటీవల ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో చాలా డిఫరెంట్గా ఉంది. ముఖ్యంగా ఆమె పెదాలు చాలా తేడాగా ఉన్నాయి. దాంతో ఆమె మొహం ఇంతకు ముందు కంటే చాలా డిఫరెంట్గా కనబడుతుంది. ఈ ఫోటోలు, వీడియోలు చూసిన అందరూ ఇప్పుడు షాక్ అవుతున్నారు. అసలు గుర్తుపట్టలేకపోతున్నామంటూ ట్రోల్ చేస్తున్నారు. అదేంటి, చక్కగా ఉండే ఈషా ఇలా అయిపోయిందేంటి, ఎలా ఉన్న హీరోయిన్ ఎలా అయింది అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం దేవర. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా 2 భాగాలుగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి భాగం 2024 అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ తో పాటు గ్లిమ్స్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ రూమర్ బయటకొచ్చింది. ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో మెరవబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై పూజను చిత్ర యూనిట్ సంప్రదించగా పూజ ఓకే చేసినట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పూజా హెగ్డే ఇంతకుముందు రామ్ చరణ్ తో రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి అంటూ ఐటమ్ సాంగ్ తో మెరిసింది. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాకో, నరైన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణకే నిర్మిస్తున్నారు. యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు, నా మిత్రులు, నా శ్రేయోభిలాషి దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, అలాగే నా తమ్ముడు కంచర్ల సుధాకర్ ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున తన మరో బ్రాంచ్ని ఇక్కడ మాదాపూర్లో ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషం, చాలా శుభపరిణామం. తన ఐడియాలజీ నాకు తెలుసు. ఎందుకంటే ఇలాంటి పరీక్షలు అనేవి పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి. అదే విషయం ఇందాక రాజనరసింహ గారు అడుగుతున్నారు. ఇది వాళ్ళకి అందుబాటులో ఉంటేనే దీని ప్రయోజకత్వం, దీని యొక్క అల్టిమేట్ ఎయిమ్ అది. దానికి రీచ్ అయ్యేలా నువ్వు ప్రయత్నాలు చేయాలంటే దానికి సమాధానం సుధాకర్ ఏం చెప్పలేకపోయాడు. అలాగే సార్ అంటూ నేను చెప్తున్నాను. లాస్ట్ టైం అమీర్పేటలో ఇలాంటి డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెన్ అయిన సందర్భంగా నాకు అప్పటికప్పుడు అనిపించింది, మా సినిమా కళాకారులు, కార్మికులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఏ రోజుకు ఆ రోజు ఉపాధి, ఆ రోజు వాళ్ళ పబ్బం గడుపుకొస్తున్న పరిస్థితి. అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి అవసరాలు ఎంతో ఉంటుంది, ముఖ్యంగా మెడికల్ ఎయిడ్. నేను స్టేజ్ మీద ఇలాగే మాట్లాడుతూ అప్పటికప్పుడు సుధాకర్ నువ్వు రమ్మనగానే వచ్చాను, కానీ వచ్చిన పర్పస్ ఏంటంటే నేను అడగాలనుకున్నది, మా సినిమా కార్మికులకు ఏదైనా వెసులుబాటు ఉందా, ఏదైనా సరే ఇంత హై ఎండ్ ఈ మెడికల్ టెస్ట్ సంబంధించిన ఏమైనా సరే మాకు అందుబాటుకు రాగలవా ఇవ్వగలవా అని అడిగాను. ఖచ్చితంగా ఇస్తాను, చెప్పండి అన్నయ్య అని అన్నాడు. నన్ను అన్నయ్య అని పిలుస్తాను, నా తమ్ముళ్ళు అంటున్నాడు కాబట్టి. వెంటనే దాదాపుగా తన అన్న మాట ప్రకారం 14,000 మంది సినిమా కార్మికులకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అండ్ యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ సంయుక్తంగా
కొన్ని కార్డులు ఇవ్వడం జరిగింది. అది 14,000 మంది కేవలం ఆ ఇష్యూ చేసిన మెంబర్స్కి మాత్రమే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ వెసులుబాటు ఇవ్వగలిగాడు. అంటే దాదాపు 14,000 ఇంటూ 5 మంది, వాళ్ళ అమ్మ, నాన్న, భార్య, బిడ్డ ఎంతమంది అంతమందికి ఇచ్చేలాగా తను సమాయుత్తం అయ్యాడు. ఈరోజు కూడా ప్రతి కార్మికులు అంటారు, సార్ మీరు ఆ రోజున మాకు ఇప్పించబట్టి, అక్కడ మాకు ఆ వెల్కమింగ్ ఉండబట్టి, అక్కడ వెసులుబాటు మాకు ఉండబట్టి మాకు ఎంతో కలిసి వస్తుంది. ఎంఆర్ఐ చేయించాలంటే మాకు 15,000 నుంచి 18,000 దాకా అవుతుంది, మాకు 5-6 వేలలో అయిపోతుంది యోధా డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తే. ఇదంతా కలిపి ఆయన సుధాకర్ పెద్ద మనసు, అలాగే నా ప్రయత్నం ఇవన్నీ కూడా దోహదపడ్డాయని వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. దానికి తాము వంతు కృషిగా చేయటం అన్నది, సామాజిక స్పృహ ఉండటం అన్నది నాకు అతని పట్ల అపారమైనటువంటి గౌరవం ఉంది. అండ్ ఇందాక మన మినిస్టర్ గారు అడిగిన దానికి సమాధానం ఇదే సార్. ఆ రకంగా సామాజిక బాధ్యత వహించి తను ఇలాంటివి కల్పించాడు. అందుకని అలాగే ఇక్కడ కూడాను ఈ రోజున మన ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో డిజిటల్ ఫెడరేషన్ ఉంది. వాళ్ళకు కూడా ఈ రోజున యూట్యూబర్స్ కానివ్వండి, ఇతర ఇన్ఫ్లుయెన్సర్స్కి కార్డులు అందజేయటం అనేది ఇది చాలా చాలా శుభ పరిణామం, చాలా మంచిది. ఇలాంటివన్నీ కూడాను పేదలకు కూడా అందుబాటులో రావటం అనేది నేను మనస్ఫూర్తిగా హర్షిస్తూ ఇలాంటి సెంటర్స్ మరెన్నో చేయాలి. ఎందుకంటే అతనికి వ్యాపార దక్షత నా గురించి నాకు తెలుసు. అమెరికాలో తను ఎంతగా వ్యాపారం, తను బిజినెస్ మ్యాన్గా ఒక కార్పొరేట్గా అక్కడ ఉన్నాడో తెలుసు. కేవలం తను డబ్బు సంపాదన కోసం అయితే కనుక అమెరికా కంటే ఇక్కడేమి వయబిలిటీ కాదు. అలాంటి అమెరికాని కాదనుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ రకమైనటువంటి ఒక సహాయపడాలి సమాజానికి, తనంతో బాధ్యతగా ఇవన్నీ కూడా పెడుతున్నాడంటే ఇందులో కమర్షియల్ వైబిలిటీ కానీ కమర్షియల్ మైండ్ లేకుండా పోలేదు, ఉంది. బట్ అట్ ద సేమ్ టైం కొంత పర్సంటేజ్ పేదల కోసంగా కూడా ఇవన్నీ అందుబాటులోకి తీసుకురావడం అనేది మనస్ఫూర్తిగా నేను హర్షిస్తూ అభినందిస్తూ ఇలాంటి మరెన్నో సెంటర్స్ ఇంతే సక్సెస్ఫుల్గా చేయాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ తోడని కోరుకుంటూ నా తమ్ముడికి మరొకసారి నా అభినందన తెలియజేస్తాను. గాడ్ బ్లెస్. మా అన్నయ్య చిరంజీవి గారు అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కంచర్ల హెల్త్ ఇండస్ట్రీలో మేము ఒకరు గ్లోబల్ హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ అండ్ ఇప్పుడే వెళ్ళిపోయారు, రెయిన్బో హాస్పిటల్స్ కంచర్ల రమేష్ గారు. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఐ థింక్ 2 years బ్యాక్ అన్నయ్య చేతుల మీదుగానే యోధా ఆవిర్భవించడం జరిగింది అమీర్పేటలో. సో 2 yearsలోనే ఆల్మోస్ట్ ఒక 10 million కస్టమర్స్కి మేము సర్వీస్ చేయడం, ప్లస్ అదేవిధంగా ఇంతకుముందు ఇక్కడున్న చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి కొన్ని స్పెషాలిటీ టెస్టింగ్ అంతా అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ వేరే సిటీస్కి వెళ్ళాల్సి వచ్చేది. సో లేదు, ఇక్కడ ఇంకా చాలా స్పేస్ ఉంది. సో మన తెలుగు స్టేట్స్కి డెఫినెట్లీ మంచి క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ అండ్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయాలి. అదేవిధంగా సామాజిక స్పృహతో కూడా చేయాలి, ఎఫోర్డబుల్ కాస్ట్కే చేయాలి అనే విధంగా ఒక జస్ట్ కమర్షియల్గా ఒక ఆర్గనైజేషన్ నిలబడాలంటే కమర్షియల్గాను ఉండాలి, అదేవిధంగా సామాజిక స్పృహతో కూడా మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. వచ్చిన ప్రతి కస్టమర్కి ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఈ హెల్త్ కేర్ సిస్టమ్ని బిల్డ్ చేద్దామనే ఆలోచనతో స్టార్ట్ చేసిందే ఈ యోధా ఆర్గనైజేషన్. అండ్ విత్ ఆల్ పెద్దల బ్లెస్సింగ్స్ అన్నీ అండ్ అదేవిధంగా నా ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి బ్యాక్ బోన్గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ వల్లే ఇది ఈ 2 years చాలా కాన్ఫిడెంట్గా మేము ఎస్టాబ్లిష్ అవ్వగలిగాము, బోత్ తెలుగు స్టేట్స్ అండ్ ఆల్ మెట్రో సిటీస్ ఆఫ్ ఇండియా. సో ఐ థింక్ విత్ ఆల్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ మా అన్నయ్య చిరంజీవి గారు అండ్ మినిస్టర్ గారు, వాళ్ళ దామోదర్ రాజనరసింహ గారి బ్లెస్సింగ్స్తో ఇంకా ముందు అనేక సిటీస్కి ఎమర్జ్ అయ్యి మంచి హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేసి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. మన సినిమా కార్మికులు చాలామంది అమీర్పేట దాకా వెళ్ళి అక్కడ మాత్రమే చేయించుకోవాలన్న భావంతో ఉన్నారు. ఈ రోజున సినిమా కార్మికులు ఉండేటటువంటి ఈ యొక్క మాదాపూర్ ఏరియాలో ఇక్కడ కూడా అదే కార్డ్స్ వాడుకుంటూ ఇక్కడ కూడా ఆ సౌలభ్యం పొందొచ్చు, ఆ సర్వీసెస్ పొందొచ్చు అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.